పెద్దవ్వ గారికి చూస్తున్నది. అవ్వదొక్క ముచ్చట చెప్తా. ఏమన్నారవ్వా, మన కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేసి నీకు ఇచ్చిండా లేదా అవ్వా? 2000 ఇచ్చిండా లేదా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, 4000 ఇస్తాం. పాపం అవ్వ ఆశపడ్డది. తప్పేమున్నది? కేసీఆర్ 2000 ఇచ్చింది, పద్మమ్మ మంచిగానే ఉంది, కానీ అవ్వ 4000 ఇస్తాడని ఆశపడ్డది. జర చూపిరా బిడ్డ. గది పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. అవ్వచ్చు వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. ఏమవ్వా మన్మడి కాళ్ళు ఒత్తుతుండా? మన్మడి కాళ్ళు ఒత్తులేదు, వాడు 4000 వచ్చులేదు. ఇంకో ఘోరమైన విషయం చెప్పాలి. ఈ పుణ్యాత్ముడు 4000 మాట దేవుడెరుగు, నడిమిట్ల జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టిండు. ఒక నెల ఎగ్గొట్టలే. మా బీడీలు చేసే అక్కజల్లెలకు అవ్వతాతలకు నడిమిట్ల ఒక నెల ఎగ్గొట్టిండి పుణ్యాత్ముడు. ఎగ్గొట్టిండా లేదా? ఇది ఎట్లుండదంటే వెనకటికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. వీడు 4000 ఆశ పెట్టే జనవరి నెలలో 2000 ఎగ్గొట్టిండి పుణ్యాత్ముడు. అయినా కాంగ్రెస్ కోటేద్దామా అవ్వా? ఆలోచన చేయండి. అంటే ఇది మోసం కాదా? ఇవాళ ఒక్కొక్క అవ్వ తాతకు 4 నెలలు ఇంటూ 2000 అంటే 8000 రూపాయలు బాకీ పడ్డారు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకి వచ్చి మా బీడీల అక్కచెల్లెలను అవ్వ తాతను నా ఓటేయమని అడిగితే బిడ్డ 8000 పెట్టరా, పెట్టినాకనే నీ ఓటు అని అడగాలి. అవునా కాదా? ఇక కుల్ల అవ్వ 4000 వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది. రానోళ్ళంతా 2000 ఇచ్చిన కారుకు కేసీఆర్ కేసుకుందాం.